ముందుగా మీడియా వాళ్ళకి చాలా కృతజ్ఞతలు. ఈరోజు మేము ఇక్కడ అసెంబ్లీ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏవైతే 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు ఎలక్షన్స్ ముందు మాకు ప్రామిస్ చేసిందో ఆ 2 లక్షల ఉద్యోగాలు మాకు ఇవ్వండి అని అడుగుతున్నాము. ప్రతి సంవత్సరం జనవరి 1న మేము మీకు ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పే ప్రభుత్వము ఈరోజు జనవరి 1 కాదు కదా, 2-3 సంవత్సరాలు అయిపోయింది, ఉద్యోగం మాటే లేదు, ఏదీ లేదు. అండ్ ఇంకో విషయము, ఇష్టం వచ్చినట్టు ఏవైతే జీవోలు తీసుకొని వస్తున్నారో ఒక జీవో తీసుకొచ్చి అసలు ఆ జీవోలకు తలా తోక ఏమీ ఉండదు, అలాంటి జీవో తీసుకొచ్చి మా జీవితాలు ఆగం చేస్తుంది ప్రభుత్వము. సో రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించాలి, మీరు తీసుకొచ్చిన జీవోల వల్ల ఎంతమంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు ఏంటి అనేది. ఇంకో విషయము నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఎవరైతే మా చిక్కడపల్లి, ఉస్మానియా యూనివర్సిటీ, అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ ఏరియాలలో అన్నలు అక్కలు ఎవరైతే 5 రూపాయల భోజనం తింటున్నారో ప్రభుత్వాన్ని నేను ఒక విషయం వేడుకుందాం అనుకుంటున్నాను. ఏదైతే 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న మన రాష్ట్రంలో 5 రూపాయల భోజనం తినడం ఏందండి మన విద్యార్థులు? సో మన విద్యార్థుల భవిష్యత్తు కోసం, వాళ్ళ ఆరోగ్యం కోసం ఒకసారి ఆలోచించండి. వాళ్ళకు ఫ్రీగా క్వాలిటీ ఫుడ్ ప్రొవైడ్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. నిరుద్యోగులు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, తెలంగాణ తెచ్చిన నిరుద్యోగులే బీఆర్ఎస్ దింపి మళ్ళీ కాంగ్రెస్ ని గద్దెనెక్కించింది నిరుద్యోగులు అని మాట్లాడుతున్నారు. మరి ఇట్లా ఎన్నాళ్ళు ఈ రాజకీయ పార్టీలకి నిరుద్యోగులు సపోర్ట్ చేస్తారు? అంటే ఇలా చేసుకుంటూ పోతూనే ఉండాలా నిరుద్యోగులు? సపోర్ట్ చేస్తున్నారు అనే విషయం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీకు తెలుసు, గత ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది, కాకపోతే కొన్ని అవకతవకల వల్ల ఆ ప్రభుత్వం అది ఫిల్ చేయలేకపోయింది. సో దాని గురించి అని మేము కాంగ్రెస్ పార్టీ, ఇంకోటి ఏంటంటే నిరుద్యోగులకి పార్టీలకు ఎటువంటి సంబంధం ఉండదు భయ్య. మా ఏదైతే చిక్కడపల్లి లైబ్రరీకి రాహుల్ గాంధీ వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్పి మ్యానిపులేట్ చేయడం తప్పితే ఏమీ ఉండదు. మేము మీకు ఆ ఉద్యోగాలు ఇస్తాం, ఈ వాళ్ళు ప్రామిస్ చేసి వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి మనం వాళ్ళతో పాటు వెళ్ళడం జరిగింది. అంత మాత్రాన మేము ఎటువంటి పార్టీస్కి ఇంక్లైన్డ్ కాదు. ఇప్పుడు అదే రాజకీయ పార్టీ ఇప్పుడు ఈ మహాదారణ వచ్చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిస్తుందని ఆరోపణ చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు కావచ్చు, లేకపోతే ఐటీ మినిస్టర్ చాలా మంది, దాని మీద ఏ విధంగా చెప్పవచ్చు? దీన్ని నేను డెఫినెట్ గా ఖండిస్తాను. నేనే కాదు, యావత్ యువత 30 లక్షల మంది అందరు కూడా ఖండిస్తారు. ఎందుకంటే మీరు చూసినట్టయితే వీళ్ళు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అంటున్నారు కదా, ఇదే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ ముందు మా దగ్గరకు వచ్చింది. మరి మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళమా? స్వచ్ఛందంగా మా జోబుల్లో నుంచి మేము డబ్బులు తీసి పెట్టుకొని చేసుకునే ఈవెంట్ ఇది. ఎవడో ఏదో అరిస్తే మనం పట్టించుకునే దాంట్లో లేము. సో ఈవెన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా, మంత్రులు వాళ్ళందరూ కూడా ఒకసారి ఐ వాంట్ టు రిక్వెస్ట్ దెమ్, ఈ ప్లాట్ఫామ్ నుంచి మాకు ఇవ్వాల్సిన నోటిఫికేషన్స్ మాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు అయితే గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూశారు మీరు, నిరుద్యోగుల సమస్య తీరలేదు. ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ చూస్తా ఉన్నారు. మరి మొన్న మీరు అన్నటువంటి నిరుద్యోగులు అన్నటువంటి మాట ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టిందే నిరుద్యోగులు మీ చేయబట్టి వచ్చింది అనేది ఒక మాట అనిపిస్తుంది. మరి నెక్స్ట్ ఏ ప్రభుత్వాన్ని మీరు అధిక తెలంగాణ తీసుకురాబోతున్నారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే, స్టేట్ కి ఒక పాలసీ ఉంటది భయ్య. ఆ స్టేట్ పాలసీ ప్రకారమే స్టేట్ నడుస్తూ ఉంటది అనమాట. స్టేట్ దానికి ఇచ్చిన మేనిఫెస్టోలో ఏముందో అదే మేము ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నాము. కానీ అది కూడా ఇవ్వలేకపోతున్నారు. ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో ఆ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, అవి భర్తీ చేయండి అని అడుగుతున్నాం మేము. అవి భర్తీ చేయలేకపోతుంది. సో ఏ పార్టీని ఎన్నుకుంటారని మీరు అడిగారు కదా, ఏ పార్టీని ఎన్నుకోవాల్సిన అవసరం లేదు, మేమే ఒక పార్టీ పెడతామేమో నెక్స్ట్. అదే మరి ఏ పార్టీని ఎన్నుకున్నప్పుడు మరి లాస్ట్ టైం కూడా మనం నిరుద్యోగులమే మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నుకోవడం జరిగింది, నిరుద్యోగులే. అదే చెప్తున్నాను కదన్నా, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము మోసం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్స్ ఇస్తా అన్నది కాబట్టి మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఎంబడి నడవలేదు. మేము ఏమన్నాము, మాకు ప్రామిస్ చేశారు. అఫ్ కోర్స్ ఎందుకు వెళ్ళినాము, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎందుకు గద్దరింపినాము? మన దగ్గర ఉండేవి త్రీ పార్టీస్ ఉండినాయి అన్నప్పుడు. ఒకటి బీఆర్ఎస్, బీజేపీ. కేంద్రంలోనే నోటిఫికేషన్స్ ఇవ్వట్లేదు, ఇంకా స్టేట్ లో ఏం నోటిఫికేషన్స్ ఇస్తారు చెప్పండి? రేవంత్ రెడ్డి గారు, బల్మూర్ వెంకట్ కానివ్వండి, మన కోదండరాం సార్ వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ చెప్పిన మాటలు విని నిజంగానే ఇస్తారనుకొని మా బుద్ధి తక్కువ ఓట్లేసాం. నిరుద్యోగులు రాజకీయ పార్టీ పెట్టాల్సిన ఉందాక ఏమో చెప్పలేం, భవిష్యత్తులో అలాంటి రోజు కూడా రావచ్చేమో. మీరేమనుకుంటారు, రాజకీయ పార్టీ పెడితేనే నిరుద్యోగుల సమస్యలు తీరుతాయని మీరు అనుకుంటారా? అసలు నిరుద్యోగులకు అసలు రాజకీయ పార్టీ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఈ రోజు ఇంత పెద్ద ప్రోగ్రామ్ జరిగింది, ఇంటెలిజెన్స్ త్రూ వెళ్ళిపోద్ది. సో నిరుద్యోగులు మాట్లాడడానికి ఒక పార్టీ అవసరం లేదు, ఒక వేదిక అవసరం లేదు. మా గొంతు మేము అంటే మా వాయిస్ మేము వినిపించుకోవడానికి ఒక పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు. ఇస్ వాట్ ఐ ఫీల్ అన్నా. ఓకే, ఇప్పుడు బల్మూర్ వెంకట్ గారు ఎమ్మెల్సీ పదవి రాకముందుకి నిరుద్యోగులతోనే నడిచిన దాఖలు ఉన్నాయి. నేను ఈ బల్మూర్ వెంకట్ గారి గురించి కానివ్వండి, అంటే సీరియస్లీ బల్మూర్ వెంకట్, చెనగాని త్యాగర్ ఇలాంటి యూజ్లెస్ థింగ్స్ గురించి నేను మాట్లాడాను. నాకు చాలా టైం వేస్ట్, ఎందుకంటే వాళ్ళు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. సో ఐ థింక్ ఇట్స్ బెటర్ నాట్ టు టాక్ అబౌట్ దెమ్.
ఓకే, అయితే ఇప్పుడు నిరుద్యోగులందరూ ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇదే ధ్యాసలో ఉన్నట్టు జరుగుతుంది. అవునండి. అయితే తెలంగాణలో దాదాపుగా కొన్ని నెలల నుంచి 2 సంవత్సరాల నుంచిగా ఫోర్ సిటీ అని చెప్పేసి, లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ సిటీ అని చెప్పి అందులో కొన్ని లక్షల ఉద్యోగాలు ప్రకటించడం జరుగుతుంది. దావోస్ అని చెప్పి ఇట్లా. అసలు అవి ఎటు పోతాయండి? ఎందుకు నిరుద్యోగులు అడగలేకపోతున్న ప్రభుత్వాన్ని? మరి ఇది కూడా మనం మేము అడుగుతున్నాం. ఈ రోజు మీరు చూసినట్టయితే ప్రైవేట్ సెక్టర్ లో కూడా 75% జాబ్స్ ఇస్తామన్నారు కదా. ప్రైవేట్ సెక్టర్ లో 75% లోకల్స్ కి జాబ్స్ ఇస్తామన్నారు కదా. అది కూడా మేము రిమైండ్ చేస్తున్నాం. వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది, వాళ్ళు ఇచ్చే యూత్ డిక్లరేషన్ లో కూడా ఉంది. కాకపోతే ద కరెంట్ గవర్నమెంట్ ఇస్ ఫెయిలింగ్ టు ఇంప్లిమెంట్ ఇట్, సో వీఆర్ ఆల్సో రిక్వెస్టింగ్ ఇట్. ఓకే.